ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండి. ఈ వీడియోలో వచ్చేసరికి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మన ఛానల్ మెయిల్ ఐడీ ఏదైతే ఉందో మన ఛానల్‌కి రికవరీ మెయిల్ ఎలా యాడ్ చేసుకోవాలి, సెక్యూరిటీ ఎలా టైట్ చేసుకోవాలి, 2 స్టెప్ వెరిఫికేషను అండ్ రికవరీ ఫోన్ నెంబరు, గూగుల్ ప్రాంప్ట్ ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది కంప్యూటర్లో కాదు, డైరెక్ట్గా ఫోన్లో చెప్తాను. సో దట్ మ్యాక్సిమం అందరి దగ్గర ఫోన్లే ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉందో డైరెక్ట్గా నేను చెప్పినట్టుగా చేసేసుకోండి, సరిపోద్ది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఏది నొక్కుతున్నానో అది జాగ్రత్తగా చూడండి. నేను ఇక్కడ నా డీటెయిల్స్ ఇస్తాను, మీరు ఈ డీటెయిల్స్ తీసుకెళ్ళి మీ ఛానల్లో ఇవ్వకండి, ఓకేనా? మీ డీటెయిల్స్ మీ ఛానల్లో ఇవ్వండి. అదంతా నేను వీడియో చేసేటప్పుడు చెప్తానండి, నో ప్రాబ్లం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. అయితే వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీలాంటి ఇంకొంతమంది కొత్త క్రియేటర్స్ ఎవరైతే యూట్యూబ్లోకి వస్తున్నారో వాళ్ళకి మన వీడియో రికమెండ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ఈ వీడియో చూసి వాళ్ళ ఛానల్ సెట్టింగ్స్ చేసుకొని వాళ్ళ ఛానల్ కూడా సేఫ్గా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు google.com అని సెర్చ్ చేయండి. google.com అని సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను డెస్క్టాప్ సైట్ యాక్టివేట్ చేశాను కాబట్టి అలా చూపించింది. నార్మల్గా దాన్ని ఆఫ్లో పెట్టుకుంటే మీకు ఇలా చూపిస్తుంది. మీరు అందులో అయినా చేయొచ్చు, ఇందులో అయినా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్ మెయిల్ లాగిన్ ఉందో లేదో చూసుకోండి. అంటే మీ ఛానల్ లోగో అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు టీ అని కనిపిస్తుంది చూడండి, ఇది వేరే మెయిల్. సో ఇప్పుడు నేను మీకు చూపిద్దాం అనుకుంది ఇంకొక మెయిల్ అనమాట. కాబట్టి ఆ మెయిల్లోకి ఇప్పుడు మారుస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ లోగో పక్కన, అంటే ఆ ఛానల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ లోగో పక్కన 9 డాట్స్ కనిపిస్తాయండి. ఈ 9 చుక్కల మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు సెక్యూరిటీ పేజ్ అంతా, అంటే మొత్తం గూగుల్ అకౌంట్ పేజ్ అంతా కూడా ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం పడకండి. సింపుల్గా ఇక్కడ మీకు పైన చూడండి హోమ్, పర్సనల్ ఇన్ఫో, డేటా అండ్ ప్రైవసీ అని, పక్కన మీకు సెక్యూరిటీ అని ఒక ట్యాబ్ ఉంటుంది. దీని మీద టచ్ చేయండి. దీని మీద టచ్ చేస్తే డైరెక్ట్గా మీకు సెక్యూరిటీ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇవన్నీ కూడా నేను ఆఫ్ పెట్టానండి. ఇక్కడ చూడండి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆగిపోయింది, రికవరీ మెయిల్ డిలీట్ అయింది, రికవరీ ఫోన్ నెంబర్ డిలీట్ అయిందని. సో ఇక్కడ బ్యూటీ ఏంటంటే మనకి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి ఈ మెయిల్కి నోటిఫికేషన్స్ అన్ని ఆగాయని. ఫస్ట్ ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ ఎట్లా ఎనేబుల్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ దీని మీద టచ్ చేయండి. దీని మీద టచ్ చేసిన తర్వాత మీకు ఆ 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంది కదా, దాని మీద టచ్ చేసిన తర్వాత మీకు ఇట్లాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యాడ్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది, యాడ్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ మీద నొక్కండి. నొక్కితే కొంతమందికి డైరెక్ట్గా ఫోన్ నెంబర్ తీసుకుంటుందండి, కొంతమందికి తీసుకోదు. సో తీసుకోకపోయినా వస్తే ఓకే, రాకపోతే మాత్రం మీరు టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ కంట్రీ ఫ్లాగ్ ఉంది కదా, జెండా, ఈ జెండా మీద నొక్కి కిందకి స్క్రోల్ చేయండి. ఇండియా రావాలి. ఇండియా, మన భారతదేశం జెండా ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆ ఇండియా, ఆ జెండా సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి ఇండియా +91 అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇక్కడ మనం ఫోన్ నెంబర్ కొట్టాలి. ఇక్కడ మనం ఏ నెంబర్ ఇవ్వాలి అని అనుకుంటున్నామో ఆ నెంబర్ ఇస్తే సరిపోద్ది. నేను చెప్పినట్టుగా నిన్న వీడియోలో 2 స్టెప్ వెరిఫికేషన్ నెంబరు, రికవరీ ఫోన్ నెంబరు 2 ఒకటే ఉండొచ్చు, అవసరమైతే సపరేట్ కూడా ఇవ్వచ్చు. కానీ వర్కింగ్ కండిషన్లో ఉన్న నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీ ఛానల్ ఏదైనా ప్రాబ్లం అయితే ఆ నెంబర్కి ఓటీపీస్ వస్తాయన్నమాట, ఓకేనా? కాబట్టి వర్కింగ్ కండిషన్లో ఉన్న నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వటం ఇంపార్టెంట్. సో నేను నెంబర్ అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీకు ఫోన్ నెంబర్ ప్రివ్యూ చూపిస్తుంది అనమాట. సో సేవ్ అనే ఆప్షన్ నొక్కండి. కొన్నిసార్లు ఓటీపీ వస్తుంది, ఓకేనా? కొన్నిసార్లు ఓటీపీ వస్తుంది, డన్ అని కొట్టండి. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి నాకు ఓటీపీ అని చూపించట్లేదు. కొంతమందికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ సింపుల్ అండి, ఆ ఓటీపీ మీరు ఇచ్చిన నెంబర్కి వస్తుంది. ఆ నెంబర్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అయిపోతుంది, ఓకేనా? కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి. సో 2 స్టెప్ వెరిఫికేషన్ ఎప్పుడు ఎనేబుల్ అయిందో ఇక్కడ చూపిస్తున్నారు క్లియర్గా. అండ్ తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే 2 స్టెప్ వెరిఫికేషన్ ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసి ఫోన్ నెంబర్ ఇస్తే సరిపోద్దండి. అంటే ఇప్పుడు నేను ఏదైతే చేసానో అలా చేస్తే సరిపోద్ది, రెండింటికి సెట్ అయిపోద్ది. తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి, రికవరీ ఫోన్ నెంబరు. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా పాస్వర్డ్ అడుగుతుందండి. సో కొంతమంది స్క్రీన్ లాక్ అడుగుద్ది, స్క్రీన్ లాక్ ఇచ్చేసినా సరిపోద్ది, ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అయిపోద్ది అనమాట.
మీకు పాస్వర్డ్ అడిగినా అడగకపోయినా ఇబ్బంది లేదండి. కొంతమందికి పాస్వర్డ్ అడుగుతుంది, కొంతమందికి అడగదు. ఓకేనా, మీరు ఛానల్కి ఏ పాస్వర్డ్ పెట్టారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఇంకొంతమంది ఏంటంటే డైరెక్ట్గా స్క్రీన్ లాక్ అడుగుద్ది. మీ ఫోన్కి ఏ లాక్ పెట్టుకున్నారో ఆ లాక్ ప్యాటర్న్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది సెట్ అయిపోద్దండి. ఓకేనా, ఇక్కడ రికవరీ ఫోన్ నెంబర్ సేమ్ సింపుల్ ప్రాసెస్. ఇక్కడ రికవరీ యాడ్ రికవరీ ఫోన్ అని ఉంది కదా, దీని మీద నొక్కండి. సేమ్ ఇందాకట్లాగే జెండా సెలెక్ట్ చేసుకోండి, మన ఇండియాది +91, ఇది ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేయండి. అప్డేట్ అయిపోవాలి, కానీ కొన్నిసార్లు గ్లిచ్ అవుతుందండి. మీకు ఇక్కడ అప్డేట్ అవ్వలేదు చూసారా, ఇప్పుడు గ్లిచ్ అయింది. సో మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. ఒకవేళ మీకు ఇలాగే ఇప్పుడు నేను లైవ్లో మీకు చూపిస్తున్నాను కదా, ఇలాగే మీకు గ్లిచ్ అయిందంటే, గ్లిచ్ అంటే స్టక్ అయిపోద్దండి. సో ఇలాగే గ్లిచ్ అయితే మీరు ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. రికవరీ ఫోన్ నెంబర్ దగ్గర రికవరీ ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి, సేవ్ అనే ఆప్షన్ కొట్టండి. ఇక్కడ కింద చూడండి ఫోన్ నెంబర్ సక్సెస్ఫుల్లీ యాడెడ్. ఇప్పుడు రీసెంట్గా ఇలా అవుతుందండి. రీసెంట్గా ఇలా రికవరీ ఫోన్ నెంబరు కొంతమందికి ఒకేసారికి యాడ్ అయిపోతుంది, కొంతమందికి 2 సార్లు చేస్తేనే యాడ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను రికవరీ ఫోన్ నెంబరు 2 స్టెప్ వెరిఫికేషన్ 2 ఆన్ చేసేటప్పుడు యాడ్ చేసుకునేటప్పుడు నా ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఏంటి, మీ అకౌంట్లో ఎవరో తెలియకుండా ఏదో చేస్తున్నారని చెప్పేసి మెయిల్ వాడు పంపిస్తూనే ఉంటాడు. ఈవెన్ మన ఫోన్లో సొంత ఫోన్లో చేసిన ఆ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. దాని గురించి ఏం వరీ అవ్వకండి. ఒకసారి మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి లాస్ట్ స్టెప్ రికవరీ మెయిల్ ఐడి యాడ్ చేయటం ఇది. ఓకేనా, సో ఈ రికవరీ మెయిల్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత సేమ్ మళ్ళీ మీకు పాస్వర్డ్ ఇవన్నీ కూడా కామన్గా అడుగుతుంది. పాస్వర్డ్ అయినా ఇవ్వచ్చు, లేదా స్క్రీన్ లాక్ ఇచ్చినా మీకు అన్లాక్ అయిపోద్ది. ఈ ప్రాసెస్లు మీకు చేసుకోవటం తెలియకపోతే మీరు నాకు కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయొచ్చు అండి. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవసరమైతే నేనే లాగిన్ తీసుకొని మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా సేవ్ చేసి మీకు అంతా ఓకే అని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సేవ్ కొట్టేస్తాను. మీకు రాకపోతే చెప్పండి, నేను చేసి పెడతాను. కాల్ మీ ఫోర్ ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇది మనకి లాస్ట్ స్టెప్ యాడ్ రికవరీ మెయిల్. సో దీని మీద టచ్ చేయండి. దీని మీద టచ్ చేసిన తర్వాత మీరు ఏ మెయిల్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ మెయిల్. ఓకేనా, నిన్న మీకు చెప్పాను కదా ప్రీవియస్లీ ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రికవరీ మెయిల్ అంటే ఏంది, 2 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంది, రికవరీ ఫోన్ నెంబర్ అంటే ఏంది, ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్, రికవరీ మెయిల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద థంబ్నెయిల్ ఇస్తాను చూడండి. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ రికవరీ మెయిల్, మీ ఛానల్కి ఏదైతే రికవరీ మెయిల్ మీరు ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ మెయిల్ ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. నేను ఒక మెయిల్ అయితే రెడీ చేశాను, ఆ మెయిల్ ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. సో సేవ్ అనే ఆప్షన్ మీద కొట్టండి. సేవ్ అనే ఆప్షన్ మీద కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ ఓటీపీ అడుగుతుంది చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాలి. మనం ఇచ్చిన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుందండి. ఓకేనా, సో సింపుల్గా ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నొక్కేస్తే మెయిల్ వెరిఫై అయ్యింది. ఇక్కడ చూడండి రికవరీ ఈమెయిల్ వెరిఫైడ్. అంతేనండి, ఇంకేం కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఛానల్ ఇక్కడ లోగోలో చూడండి ఒక చిన్న ఎర్రర్ మార్క్ అయితే వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే నేను ఇందాకే మీకు చూపిద్దామని చెప్పేసి ఇందాకే నేను ఈ రికవరీ ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ చేసి మళ్ళీ వెంటనే అప్డేట్ చేశాను కదా. ఎవరైనా మీ ఛానల్ని హ్యాక్ చేస్తున్నారేమో, మీ ఛానల్లో డీటెయిల్స్ మారుస్తున్నారేమో అని చెప్పేసి నాకు నోటిఫికేషన్ అలర్ట్ పంపించింది చూడండి. అంత సెక్యూర్గా ఉంటుందండి గూగుల్ అనేది. కానీ చాలామంది ఏం చేస్తారంటే గూగుల్ని తప్పుపడుతూ ఉంటారు. మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉండి, సో వాడు చెప్పినట్టుగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మనం యాడ్ చేసుకుని ఉంటే మన అకౌంట్ని ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. సో ఈ రకంగా మీరు యాడ్ చేసేసి ఇక ఈ పేజ్ క్లోజ్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్గా వీడియో ఎలా అనిపించింది అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నెక్స్ట్ వీడియో చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అన్న యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. మీరు ఎప్పుడో పాత వీడియో చేశారు, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే అవన్నీ సెట్టింగ్స్ అన్నీ మారిపోయి ఉన్నాయి. కొంచెం 2026 ప్రకారం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేయండి అని చాలా కామెంట్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ అండ్ అట్లాగే యూట్యూబ్లో కూడా. సో నేను నెక్స్ట్ ఒక వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏది యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, అండ్ ఫోన్ నెంబర్తో మన ఛానల్ని ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్లు ఇచ్చిన ఇది కాదండి, మన యూట్యూబ్ ఛానల్ని ఎలా వెరిఫై చేసుకోవాలో కూడా ఒక స్టెప్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో. అది వెరిఫై చేస్తేనే మన ఛానల్ ఫుల్గా యాక్టివేట్ అయినట్టు అర్థం అనమాట. ఓకేనా, సో
ఆ టాపిక్ మీద మొత్తం ఓవరాల్గా ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, వెరిఫై ఎట్లా చేయాలి, నెంబర్తో ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? జస్ట్ ఏం లేదు, మీ ఛానల్ పేరు మెన్షన్ చేసి అన్న నా ఛానల్ పేరు ఇది, నాకు ఆ వీడియో కావాలన్నా కొంచెం ఆ వీడియో చేయండి అని కామెంట్ చేయండి చాలు. సో దట్ ఎక్కువ కామెంట్స్ వస్తే నేను కొంచెం తొందరగా ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి, అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్లో మాట్లాడొచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సో డౌట్ ఉంటేనే కాల్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా అడగొచ్చు అనమాట. మేక్ షూర్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి వెళ్ళి నేను మీ కామెంట్స్ చెక్ చేయడానికి అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.